మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఆయనకు కూడా వాళ్ళు ఏం చేస్తారు, జ్యోతిష్యం రాసిస్తారు. నేను ఇంకా బాగుంటాడు, ఎన్ని చేస్తాడో రాసిస్తారు. చనిపోయిన వాళ్ళకి కూడా చెప్తారండి వీళ్ళు. అంటే అర్థమవుతుందా మీకేమన్నా? చనిపోయిన వాళ్ళకి కూడా వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తే జ్యోతిష్యం రాయమంటే వాళ్ళకు కూడా జ్యోతిష్యాన్ని రాసిస్తారు. ఇదండి వాళ్ళ అజ్ఞానం అంటే. కనుక ప్రియులారా, అలాంటివన్నీ మనం విశ్వసించకూడదు. ఆ అబ్బాయి చివరికి ఒక మాట చెప్పాడండి, నిజంగా చెప్పాడు. ఎందుకు నేను ఇది పట్టుకొని చెప్తున్నాను, నీకేమైనా తెలుసు అంటే ఇట్లాంటివి అయితే కానీ మేము చెప్పలేము. అందరూ భవిష్యత్తును కోరుకుంటారు కనుక భవిష్యత్తులో ఏం జరుగుతాయో కొన్ని మాకు చెప్పడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది ఎలా వచ్చింది మాకి అంటే ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది, ఇది మా కుటుంబం నుంచి వచ్చింది, మా వంశ పారంపర్యాచారం సార్ మాకు. ఎంతవరకు చదువుకున్నాం అంటే 3వ తరగతి. చదువు రాదండి, కానీ చదువు రాకపోయినా ఆ ట్యాంక్ బండ మీద తిరుగుతూ ఎంతో మందిని ఏవో చెప్పేసేసి వాళ్ళందరితో ఏం చేసుకుంటాడు, వాడు యాడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. రోజుకి ఇంత